ఆయన ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. కాక మొన్న అంటాడు, ఏమంటాడు ఆయన, మెడల పేగులేసుకొని తిరుగుతా, మెడల పేగులేసుకొని తిరుగుతావు, నువ్వు బోటి కొట్టేటోను ఏంటిది, నువ్వు మెడల పేగులేసుకొని తిరుగుతా అంటే అందులో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. లాగుల తొండలు ఇడుస్తుంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? ఊళ్ళలో కూడా మాట్లాడతలేరు, ఇవాళ రేపు వాళ్ళు బజార్ల పంచాయతీలో కూడా అట్లా తిట్టుకుంటలేరు. ఇంకా చిల్లర ఎంత గలీజ్ అంటే ఇక కాక అయినా ఎట్లా మొత్తానికి ముఖ్యమంత్రి. అందుకే నేను ఇప్పుడు కామారెడ్డి కోతాడని చెప్పారు నాకు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి అని పెట్టుర్రు అని చెప్పారు. నిజంగా కూడా పొంకనాల పోతిరెడ్డి ఆయన. ఎందుకంటే నరకుడే నరకుడు, ఎటు పడతాడు, నోరు ఉంది కదా అని ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఎన్నెన్ని కథలు చెప్పిండే రైతులకు. ఉరుకుండ్రి, నేను డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, అప్పటిదాకా లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే ఉరుకుర్రి, డిసెంబర్ 8 దాకా 2 लाख లోన్ తెచ్చుకోర్రి బ్యాంకులా, నేను వస్తున్నా, నేను సంతకం పెడతా అని నరికిండు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏం తారీఖు? మార్చి 10. ఇవాళ మరి అడిగితే బాధ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అడిగినాం అనుకో గట్టిగా, అగో నీకు కుర్చీలో కూర్చోనే లేదు, అటొక దౌడ ఇటొక దౌడ వాయిస్తారు, ఇదేం బాధ అని మాట్లాడతాడు ఆయన. మేము చెప్పినామా తారీఖు పెట్టమని, తేదీలు పెట్టుమని, డెడ్ లైన్లు పెట్టుమని, నరుకుమని, పొంకనాలు కొట్టుమని మనం చెప్పినావా? నువ్వే కొడుతుంది పొంకనాల పోతిరెడ్డి లెక్క. 9 తారీఖు ఇచ్చేస్తా. ఇంకోటి ఏమన్నాడు, 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమిచ్చినట్టు, నేను 15,000 ఇస్తా, మీరు ఆగుండ్రి అన్నాడు. ఇలా రైతు బంధు పడ్డదా? రాష్ట్రంలో 2-2.5 ఎకరాలకు తప్ప ఎవరికి వాడలే. మళ్ళీ సిగ్గు లేకుండా ఉపన్యాసాలలో చెప్తున్నాడు రైతు బంధు కాదట, రైతు భరోసా చాలు చేసిన అంటాడు. సిగ్గు లేకుండా అబద్ధాలు ముఖ్యమంత్రి స్థాయిలో. రైతు భరోసా అంటే ఏంది? 15,000 ఇవ్వాలి, రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000. మరి ఇచ్చిండా 15,000? సిగ్గు లేకుండా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి? అబద్ధాలు చెప్పొచ్చా? ఇంత నీతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నరికిండ అన్నాడు, పొంకనాలు కొట్టిండు. ఏమన్నాడు? ఆడబిడ్డలందరికీ 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో, 18 ఏళ్ళు నిండినోళ్ళు. 1,67,00,000 అందరికీ మీ కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా, ఇది నా జిమ్మెదారు అన్నాడు. కోడళ్లకు అత్తలుంటే 4,000 ఇస్తా అన్నాడు. ఆ అత్తలకు ఒక ముసలయ్య కూడా ఉంటే ఆయనకు కూడా 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా, మీరు నన్ను కూర్చోబెట్టురు అన్నాడు. లెక్క చెప్పిండు. ముసలయ్యకు 4,000, ముసలవ్వకు 4,000, కోడల పిల్లకు 2,500, 10,500 నేనే సాదుతా, కూర్చోబెట్టి సాదుతా అన్నాడు. మరి ఏమాయ పొంకనాల పోతిరెడ్డి? ఏడవాయ నీ 2,500, నీ 4,000 రూపాయలు, నీ చేయూత, నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది? ఇంతవరకు 93 రోజులైతే అతి లేదు గతి లేదు. రైతులకు చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కాదు, దాని మీదికెళ్ళి 500 రూపాయల బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. అన్నాడా లేదా? ఆ రోజు పొంకనాలు కొట్టిండు. ఇప్పుడు ఏమైంది మరి? ఏ త్వరలో వండుకున్నావు? రేపు ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తున్నాయి. ఏప్రిల్లో ఇక ఎండిపోగా మిగిలిన పంటలు ఏవైతున్నాయో అవి కోతలకు వస్తున్నాయి. ఆ కోతలను, పంట కోతల టైంకు 500 బోనస్ ఇవ్వాలంటే మళ్ళా ఈయన చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి. చెప్పినా కదా, నిజాయితీ పరుడైన మోసగాడు. అందుకే ఏం చెప్తాడు మళ్ళా, అయ్యో నేను ఇద్దామనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఏం చేయాలి అంటాడు. అందుకే నేను అడుగుతున్నా, ఎలక్షన్ కోడ్ ఇంకా 3 రోజుల తర్వాత వస్తుంది, మార్చి 14కో 15కో వస్తుంది అంటాను. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ఇచ్చిన మాట మీద విలువ ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఇక నీ భాషలో చెప్పాలంటే మొగోనివైతే ఈ రోజు ఈ 3 రోజులల్లా ఈ 3 రోజులలో జీవోది, ఈ 3 రోజులలోనే జీవోది 500 బోనస్ ఇస్తున్న రైతన్నలకి యాసంగి పంట నుంచి అని చెప్పి దమ్ముంటే మాట నిలబెట్టుకో. దమ్ముంటే మగాడివైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను కదా, ఆ పని చేసి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 46 లక్షల మంది పెద్ద మనుషులకు నెలకు 4,000 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు కదా డిసెంబర్ 9 నాడు, చేసి చూపెట్టు, అప్పుడు వచ్చి ఓట్లు అడుగు. సిగ్గులేని నీతిమాలిన మాటలు మాట్లాడకు. ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడుతాండే. ఎవరు వాళ్ళు నా ప్రభుత్వాన్ని గులగొట్టేది? ఎవడు గులగొడతా అన్నాడు? ఇవ్వడంలే. మానవ బాంబులు అవుతాం అంటాడు. మానవ బాంబులు అయ్యే అక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. నీ పక్కకే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మానవ బాంబులు. ఒక దిక్కు నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేమేం చెయ్యం. నువ్వు 5 ఏళ్ళు ఉండు మంచిగా, మేము అద్దంటలేం. 5 ఏళ్ళు మంచిగా ఉండు,
నువ్వు ఎట్లాగూ ఫెయిల్ అవుతావు మాకు తెలుసు, నీకు తెలుసు, నీకు రాసిన మేనిఫెస్టో రాసిన 420 గాళ్ళకు కూడా తెలుసు, బరాబర్ ఫెయిల్ అవుతావు నువ్వు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు మోసపోయినవని అర్థమైంది. అందుకే నేను అంటున్నాను, 5 ఏళ్ల నుండి ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోపోతే 100 రోజుల్లో ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని ఏదైతే నరికినవో పొంకనాలు కొట్టినవో అది నిలబెట్టుకోకపోతే 100 రోజుల తర్వాత మార్చి 17 తర్వాత నీ బొంద దవ్వేది కూడా ఇదే తెలంగాణ ప్రజలు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ రోజులు దాగాయి అబద్ధాలు, ఎక్కువ రోజులు దాగాయి ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంకా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతాడంటే సెక్రటేరియట్కు పోయిండు. ఆయన అంటాడు ఈడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. నాకు తెలియక అడుగుతా, మీ గంభీరావుపేట వాళ్ళు చెప్పాలి నాకు. గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం? ఎవరు? పక్కా మాట, దొంగలు తిరుగుతారు. ఇంకా నిన్న అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్న బిడ్డ కట్ చేస్తా అంటాడు. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకుంటాడా? జేబు దొంగలు పెట్టుకుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి జేబుల కత్తెర తీసేయి, జర అటు ఇటు అయితే డేంజర్ అవుతుంది, అది కూడా చెప్తున్నా. జేబుల కత్తెరలు పెట్టుకుంటాడట, ఇంకానేమో లంక బిందెలు కావన్నట. గీనడా ముఖ్యమంత్రి? ఇంత దౌర్భాగ్యమా? ఇంకా నీతి మాలిన మాట ఏంటంటే, ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తాను. మరి నా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాడా లేదా అది కూడా అర్థమైతలేదు. వీళ్ళ నాయకుడేమో రాహుల్ గాంధీ, పాపం ఆ పిచ్చోడేమో ఆడ నడుపుతాడు, ఆడెక్కడో నడుచుకుంటా ఓ గోసెల గడ్డం పెంచుకొని ఆయన తిరుగుతాడు. ఆయన ఏమంటాడు? గుజరాత్ మోడల్, దగుల్బాజీ మోడల్, అటర్ఫ్లాప్ మోడల్ అంటాడు. ఇక్కడ మనోడేమంటాడు? నా తెలంగాణను గుజరాత్ మోడల్ లెక్క చేస్తా అంటాడు. ఆయననేమో అదానిగాడు దొంగ అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఈయననేమో అదాని అలైబలై చేసుకుంటాడు, అదాని మీద వాడు అల్మించుకుంటాడు. ఆయననేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. ఎవరు? నరేంద్ర మోడీ దొంగ అంటాడు. ఈయనేం చేస్తాడు? ఈయననేమో హమారే బడే బాయ్ హై. ఏందన్నట్టు కథ అసలు? నాకైతే ఒక డౌట్ ఉన్నది, ఇది మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యంగా గంభీరావుపేటలో మీరు అందరు యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు. బరాబర్ చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడుస్తాడు, బీజేపీలకు జంప్ అవుతాడు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఖుల్లా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడతలేడు ఆయన ఏమి. మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు? బడే బాయ్ आप हमारे बड़े भाई है, आगे भी आपका मदद चाहिए. నేను నాకు తెలియకూడదు ఆగే బి మదత్ చాయి అంటే ఏంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు. అంటే ఏమన్నట్టు? మేము గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు ఏం కాడు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ సీఎం చెప్తాడే. అంటే ఏమన్నట్టే? బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్ట కాదా? ఇక గిసొంటోడు మళ్ళీ ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ ఆశీర్వాదం కావాలని అడుగుతాడు. మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు, మన ఓటు ఖరాబు చేసుకునేందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇప్పటికి 4 సార్లు, ఒకసారి కాదు 4 సార్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి అంటే ఆయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పక్కా జంప్ అవుతాడు, ఏకనాథ్ షిండే లెక్క ఈయన బీజేపీలో దూరుతాడు, సొరతాడు, కాంగ్రెస్ కు తంతాడు అని చెప్పిన. ఒకసారి కాదు 4 సార్లు, నెల రోజుల నుంచి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తాడు, దీని మీద మాత్రం మాట్లాడతలేడు. అంటే ఏందన్నట్టు?